హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ జ్యోతి. మొదటిసారి మన వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో ఈ సెషన్లో మనము ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము. స్టేట్మెంట్ 1 ఏమనిచ్చాడు అని అంటే, ప్రపంచ ఆహార దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటాము. ఓకే. అండ్ స్టేట్మెంట్ బి ఏంటి అని అంటే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను అక్టోబర్ 16న జరుపుకుంటాము అని చెప్పేసి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో వీటికి ఏమని అడుగుతున్నాడు, పై వ్యాఖ్యలలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఓకే. ఆప్షన్ 1 ఏబీలు 2 ఒప్పు, ఆప్షన్ 2 ఏబీలు 2 తప్పు, ఆప్షన్ 3 ఏ మాత్రమే ఒప్పు, ఆప్షన్ 4 బి మాత్రమే ఒప్పు. సో ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఆన్సర్ తెలుసుకునే కంటే ముందు ఇక్కడ ఏమంటున్నాడు, ఆహార దినోత్సవం అని అంటున్నాడు. సో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం కొంత డిస్కస్ చేద్దాము. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఎలా ఏర్పడింది అని అంటే, 1943 సంవత్సరంలో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని హాట్ స్ప్రింగ్స్ అనే సిటీలో ఒక సమావేశం అనేది జరుగుతుంది. ఆ సమావేశం అనేది దేనిపైన జరుగుతుంది అని అంటే, ఆహారం మరియు వ్యవసాయం అనే అంశం పైన జరుగుతుంది. ఈ సమావేశంలో ఏమని తీర్మానిస్తారు అని అంటే, ఆహారం మరియు వ్యవసాయానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదిస్తారు. అయితే మరి ఈ ప్రతిపాదన మేరకు ఆ సంస్థను ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఒక మధ్యంతర కమిషన్, అంటే ఆ సంస్థను ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి నియమావళిని రూపొందించడానికి ఒక మధ్యంతర కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఈ మధ్యంతర కమిషన్ అనేది కొన్ని సిఫార్సులు చేస్తుంది, కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఈ ప్రతిపాదనలను 1945 అక్టోబర్ 16న, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 1945 అక్టోబర్ 16న కెనడాలోని క్యూబెక్ అనే నగరంలో జరిగిన సమావేశంలో ఆమోదిస్తారు. ఈ సమావేశ ఫలితంగానే మనకు 1945 అక్టోబర్ 16న ఏది ఇటలీ రాజధాని అయినటువంటి రోమ్ ప్రధాన కేంద్రంగా మనకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా అండి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పౌష్టికాహారాన్ని, జీవన ప్రమాణ స్థాయిలను పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా అండి. అయితే మనము ఈ FAO ఏర్పడిన ఈ అక్టోబర్ 16నే ఏటా, అంటే ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఏమని ఇచ్చాడు, మనం ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ప్రపంచ ఆహార దినోత్సవంలో ఏప్రిల్ 7న అని అంటున్నాడు. సో ఇప్పుడే నేను చెప్పాను, అక్టోబర్ 16న మనము ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని చెప్పాను. ఓకేనా అండి. సో ఇది తప్పు. ఏంటి, అక్టోబర్ 16 అనేది మనకు అక్కడ ఆన్సర్. సో ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్ బి ఏమంటున్నాడు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను అక్టోబర్ 16న జరుపుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది, మరి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 1946 జూలై 22న ఈ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ రాజ్యాంగం అంటే WHO రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని అంటే, 1948 ఏప్రిల్ 7న అమల్లోకి రావడం జరిగింది. తత్ఫలితంగా మనకు WHO అనేది ఎప్పుడు ఏర్పడింది, 1948 ఏప్రిల్ 7న ఏర్పడడం జరిగింది. ఈ WHO యొక్క ప్రధాన కార్యాలయం ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ. నేను ప్రీవియస్ క్లాస్లో మీకు కొన్ని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది చెప్పడం జరిగింది. అందులో ఆల్రెడీ నేను చెప్పాను. ఈ WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మరి అని అంటే జెనీవా. ఓకేనా అండి. సో అయితే ఈ WHO ఏర్పడిన ఈ ఏప్రిల్ 7నే మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. ఓకేనా అండి. సో ఇక్కడ ఏంటి అంటే, రివర్స్ ఇచ్చాడు క్వశ్చన్ అనేది, అటు ఇటు ఇచ్చి కన్ఫ్యూజ్ చేశాడు. ఓకేనా అండి. సో ఇక్కడ ఏంటి, మనకు ఈ 2 ఆప్షన్స్ అనేవి తప్పు. ఓకే. సో మనకు ఆన్సర్ ఏంటి, ఏబీలు 2 తప్పు. ఆప్షన్ 2 అనేది మనకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకేనా. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడు, ప్రపంచ వాతావరణ సంస్థ మొట్టమొదటి సమావేశం లండన్లో జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఆప్షన్ బి, IAEAకు అధ్యక్షుడిగా పనిచేసిన మహ్మద్ అల్ బరాదీకి 2005 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇందులో సరికానిది గుర్తింపు అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సరికానిది అని అంటున్నాడు. ఓకే, సరికానిది గుర్తింపు అని అంటున్నాడు. ఓకే. సో
ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ప్రపంచ వాతావరణ సంస్థ. ఈ ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. సో ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 1873 అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఒప్పందం మేరకు 1950లో ఏర్పాటైంది. ఇది WMO ఎప్పుడు ఏర్పాటైంది? 1950లో ఏర్పాటైంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే వాతావరణ కార్యక్రమాలను సమన్వయపరచడం, దేశాల మధ్య వాతావరణ సమాచారాన్ని బదిలీ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అయితే ఈ సంస్థ ఈ WMO మొట్టమొదటి సమావేశం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే ప్యారిస్లో జరుగుతుంది. మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరుగుతుంది? ప్యారిస్లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అని అంటే 1951లో జరుగుతుంది. ఓకేనా అండి? ఇదే 1951లో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా కూడా గుర్తించబడడం జరిగింది. ఓకేనా? ఏది ఈ WMO అనేది. అండ్ ఇక్కడ ఇంకొకటి అండి, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో ఇది ఎప్పుడు ఏర్పడింది? మనం FAO అనేది అక్టోబర్ 16th ఏర్పడింది అని చెప్పుకున్నాం కదా. అండ్ 1945 డిసెంబర్లో ఇది ఐక్యరాజ్య సమితి FAO అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది. అండ్ ఇక్కడ ఏంటి మళ్ళీ WHO అనేది కూడా మనకు అదే సంవత్సరం 1947 నవంబర్ 15న ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా గుర్తింపు పొందడం జరిగింది. ఓకేనా అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి వద్దాం. సో ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాము? ప్యారిస్లో జరిగింది, 1951లో జరిగింది. అదే సంవత్సరం ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా గుర్తింపు పొందడం జరిగింది అని చెప్పేసి చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏంటి సమావేశం ఎక్కడ జరిగిందని అన్నాడు? స్టేట్మెంట్లో లండన్లో అని అన్నాడు. సో ఇది తప్పు. ఓకే, అండ్ స్టేట్మెంట్ బి చూద్దాం. IAEA అంటే ఏంటి? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో 1953 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైనటువంటి డ్వైట్ ఐసన్హోవర్. ఓకే, డ్వైట్ ఐసన్హోవర్ 1953లో అండి అప్పటి అమెరికా అధ్యక్షుడు. అయితే ఇతను ఐక్యరాజ్య సమితి సాధారణ సభను ఉద్దేశించి ఒక ప్రసంగం అనేది చేస్తాడు. ఈ ప్రసంగంలో ఏమని ప్రతిపాదిస్తాడు అంటే ఈ అణుశక్తి ఏదైతే ఉందో దాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడడానికి అంతర్జాతీయంగా ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేస్తాడు. ఓకే, 1953లో. అయితే దాని తర్వాత 1956లో 1956లో న్యూయార్క్లో ఈ అణుశక్తిని మరి శాంతియుత ప్రయోజనాలకు వినియోగించడం ఎలా అనే అంశం మీద ఒక సమావేశం అనేది జరుగుతుంది. ఈ సమావేశంలో దాదాపుగా ఒక 70 దేశాల వరకు ఈ ఆమోదించడం జరుగుతుంది. ఓకే, ఆమోదించడంతో అప్పుడే 1956లో జరిగిన ఈ సమావేశంలోనే IAEA చట్టరూపం అనేది దాలుస్తుంది. అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక చట్టరూపం అనేది దాలుస్తుంది. ఈ తత్ఫలితంగా మనకు ఈ సమావేశ ఫలితంగా 1957 జూలై 29న మనకు IAEA అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా అండి? అయితే ఈ IAEAకు 2005 సంవత్సరంలో అప్పుడు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మహమ్మద్ అల్ బరాదీకి నోబెల్ శాంతి పురస్కారం అనేది వస్తుంది. మరి ఎందుకు వచ్చింది అని అంటే ఈ అణ్వాస్త్ర వ్యాప్తికి నిరోధించడంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ మహమ్మద్ అల్ బరాదీకి 2005 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అనేది లభించింది. ఓకేనా అండి? సో ఇది కరెక్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? సరికానిది గుర్తింపు అని అంటున్నాడు. సో దీంట్లో సరికానిది ఏంటిది? మనకు ఆప్షన్ ఏ అనేది సరికాదు. ఓకే, ఆప్షన్ ఏ మాత్రమే. మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ మాత్రమే అనేది దీనికి సంబంధించిన ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 థర్డ్ ప్రిలిమ్స్లో మన గ్రూప్ 1కి 3 ప్రిలిమ్స్ జరిగాయి కదా. సో ఆ ప్రిలిమ్స్లో థర్డ్ టైం జరిగిన ప్రిలిమ్స్లో ఈ బ్రెట్టన్ వుడ్స్ కవలలపైన క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటి అంటే బ్రెట్టన్ వుడ్స్ కవలలు అని వేటిని అంటారు? ఓకే, మనకు స్టేట్మెంట్ 1 ఏమని ఇచ్చాడు? ఆప్షన్ 1 వరల్డ్ బ్యాంక్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. సో ఈ బ్రెట్టన్ వుడ్స్ కవలలు అనేది ఏంటి అని అంటే 1944 జూలై 22న. ఓకేనా అండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. 1944 జూలై 22న అమెరికాలోని
న్యూ హ్యాంప్షైర్ అనే సిటీ, ఓకే, అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్ అనే రాష్ట్రం, న్యూ హ్యాంప్షైర్ అయిన రాష్ట్రంలోని బ్రెట్టన్ వుడ్స్, ఓకే, బ్రెట్టన్ వుడ్స్ అనేది సిటీ, ఓకే, ఈ సిటీలో UN మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఎప్పుడు 1944 జూలై 22న అమెరికాలోని న్యూ హ్యాంప్షైర్ అయిన రాష్ట్రంలోని బ్రెట్టన్ వుడ్స్ అనే నగరంలో UN మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ సమావేశంలో ఏమని అనంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు అండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ సంస్థలని ఏర్పరచడానికి ఒప్పందం పైన సంతకం అనేది చేస్తారు. ఓకేనా, ఇప్పుడు సంతకం మాత్రమే జరుగుతుంది. కానీ అయితే 1944లో సంతకాలు జరుగుతాయి కదా బ్రెట్టన్ వుడ్స్లో జరిగిన సమావేశంలో. అయితే 1945లో ఈ సంస్థల్ని ఏర్పాటు చేస్తారు. ఓకే, అవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది నేను చెప్తాను. సో ఈ సమావేశ ఫలితంగా అంటే ఈ బ్రెట్టన్ వుడ్స్ అనే నగరంలో ఈ రెండు సంస్థలు ఆవిర్భవించినాయి కాబట్టి ఈ వరల్డ్ బ్యాంక్ని అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏదైతే ఉందో వీటిని రెండింటిని కలిపి బ్రెట్టన్ వుడ్స్ కవలలు అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది 1945లో ఏది బ్రెట్టన్ వుడ్స్లో జరిగిన ఈ కాన్ఫరెన్స్ ఫలితంగా మనకు 1945లో వాషింగ్టన్ కేంద్రంగా ఏర్పడుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది మరియు రెండు సంస్థలను కలిగి ఉంటుంది. ఏంటి ఆ సంస్థలు అని అంటే IBRD అండి. IBRD అని అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా అండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి IDA అంటే ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఓకేనా అండి, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IBRD అనే రెండు సంస్థలను ఈ వరల్డ్ బ్యాంక్ అనేది కలిగి ఉంటుంది. ఓకే, ఇదేంటి అని అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక వనరులు అనేది సాయం చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రపంచ బ్యాంక్ అనేది ఏర్పడ్డది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది కూడా ఈ బ్రెట్టన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఫలితంగానే 1945లో ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా అండి, సో దీని యొక్క ప్రధాన కేంద్రం కూడా మనకు వాషింగ్టన్ DC. ఓకే, వాషింగ్టన్ DC ప్రధాన కేంద్రంగా ఇది ఏర్పడ్డది. అయితే దీని యొక్క పనులు మాత్రం 1947 మార్చి 1 నుంచి ప్రారంభమైనాయి. ఓకేనా అండి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధిని, తర్వాత వాస్తవ ఆదాయాన్ని పెంపొందించడం, మంచి ఉన్నతమైన ఉద్యోగాలను అంటే ఉపాధి అవకాశాలను పెంపొందించడం లాంటివి అనేది ఈ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా అండి, సో ఇది బ్రెట్టన్ వుడ్స్ కవలలు అనే క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము. స్టేట్మెంట్ 1, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అండ్ స్టేట్మెంట్ 2, భారతదేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 1995 జనవరి 1న సభ్య దేశంగా చేరింది. అండ్ స్టేట్మెంట్ C, ప్రపంచ ఆహార పథకం ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఓకే, ఏమని అడుగుతున్నాడు, సరైనవి గుర్తింపుము అని అంటున్నాడు. ఓకే, సో మనకు ఆప్షన్ 1 ఏంటి, A, B అండ్ C మాత్రమే. ఆప్షన్ 2 A అండ్ B మాత్రమే. ఆప్షన్ 3 B అండ్ C మాత్రమే. ఆప్షన్ 4 A అండ్ C మాత్రమే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకు స్టేట్మెంట్ 1 ఒకసారి అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ WTO అనేది మనకి ఎలా ఆవిర్భవిస్తుంది అని అంటే GATT అని అంటారు. సో ఈ గట్ నుండి ఆవిర్భవిస్తుంది. ఓకేనా అండి, మరి ఈ GATT అని అంటే ఏంటి అని అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఓకేనా అండి, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1948 జనవరి 1న ఏర్పడ్డది. ఓకేనా అండి, ఇది 1948 జనవరి 1న ఈ గట్ అనేది ఏర్పడ్డది. ఈ GATT నుంచే మనకు WTO అనేది ఆవిర్భవిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ GATTనే తర్వాత కాలంలో WTOగా మార్పు అనేది చెందుతుంది. ఎలా అంటే 1994 ఏప్రిల్ 15న మొరాకో దేశంలో మరకేష్ అనే ఒప్పందం జరుగుతుంది. ఓకేనా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
WTO అనేది ఏ ఒప్పందం ఫలితంగా ఆవిర్భవించింది అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు. 1994 ఏప్రిల్ 15న జరిగిన మరకేష్ అనే ఒప్పందం. ఇది ఎక్కడ జరుగుతుంది? మొరాకో దేశంలో జరుగుతుంది. ఈ ఒప్పంద ఫలితంగా అప్పుడున్న GATTనే WTOగా మారుస్తారు. ఓకేనా అండి? సో ఈ WTO అనేది మరి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే 1995 జనవరి 1న ఏర్పాటు కావడం జరుగుతుంది. ఓకేనా? ఇది WTO గురించి. అయితే ఆల్రెడీ GATTలో మన భారతదేశం అనేది 1948 నుంచే సభ్యదేశంగా ఉంది. ఓకేనండి? అయితే ఈ 1995 జనవరి 1న WTOగా మారుతుంది కదా, అప్పుడు మన భారతదేశం అనేది దీంట్లో సభ్యత్వ దేశంగా ఆల్రెడీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనండి? అయితే ఈ WTOకి సంబంధించి సమావేశం అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మొట్టమొదటి సమావేశం అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే 1996 సింగపూర్లో జరుగుతుందండి. 1996 సింగపూర్లో జరుగుతుంది మొట్టమొదటి సమావేశం. మరి రీసెంట్గా ఎప్పుడు జరిగింది ఎన్నో కాన్ఫరెన్స్ అని అంటే 13వ సమావేశం అనేది 2024 ఫిబ్రవరి 26న ఎక్కడ జరుగుతుంది అని అంటే అబుదాబిలో జరుగుతుంది. అబుదాబి ఎక్కడ? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ఈ 13వ కాన్ఫరెన్స్ 13వ WTO సమావేశం అనేది జరుగుతుంది. ఎప్పుడు? 2024 ఫిబ్రవరి 26న మనకు 13వ సమావేశం అనేది 13వ WTO సమావేశం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? సో ఇక్కడ ఏమంటున్నాడు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతి 2 సంవత్సరాలకు సమావేశం అవుతుంది. ఓకే, కరెక్ట్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ స్టేట్మెంట్ బి, భారతదేశం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 1995 జనవరి 1న సభ్యదేశంగా చేరింది అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, అది కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. కరెక్ట్. అండ్ ఇదేంటి స్టేట్మెంట్? నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏముంది? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? న్యూయార్క్లో ఉంది అని అంటున్నాడు. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటే 1961లో UNGA అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మరియు FAO ఉంది కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లు ఒక సమావేశంలో WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ప్రతిపాదిస్తారు. తత్ఫలితంగా మనకు 1961లోనే ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏ 2 సంస్థల కృషి వల్ల ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడ్డది అని అడిగితే మనకేంటి? ఐక్యరాజ్య సమితి సాధారణ సభ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఈ 2 సంస్థల కృషి వల్ల మనకు ఈ ప్రపంచ ఆహార పథకం అనే సంస్థ ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార సంస్థ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా సంభవించినప్పుడు ఆహార అవసరాలను తీర్చడానికి పెంపొందించడం తోడ్పాటును అందిస్తుంది. ఓకేనా అండి? సో అలా 1961లో ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పడుతుంది. దీని కార్యకలాపాలు అనేవి 1963 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా అండి? 1963 నుంచి ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క కార్యకలాపాలు అనేవి స్టార్ట్ అవుతాయి. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే న్యూయార్క్లో ఉంది. ఓకే, ఇది కరెక్ట్. సో అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనగానే జనరల్గా మనం ఏమనుకుంటాం? ఆహారం లేదా వ్యవసాయం ఇలాంటివి వచ్చినప్పుడు రోమే హెడ్ క్వార్టర్గా ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటాం. సో అలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటి? ప్రపంచ ఆహార పథకం అనేది దాని ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది. ఓకే, సో 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. ఇక్కడ ఏంటి? సరైనవి ఏవి గుర్తింపు అని అంటున్నాడు. సో ABC మాత్రమే మనకు దీనికి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 ABC మాత్రమే. ఓకే, అండ్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జతపరుచుము అని అంటున్నాడు. ఓకే, ఒక పక్కన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఇచ్చాడు, తర్వాత వాటి ప్రధాన కేంద్రాలను అడగడం జరిగింది. అడిగేసి మ్యాచ్ చేయమని అంటున్నాడు. ఫస్ట్ ఏంటి? యూనివర్సిటీ ఫర్ పీస్. అండ్ ఆప్షన్ బి UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అండ్ ఆప్షన్ సి UNDCP యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఆప్షన్ డి ఐరాస విశ్వవిద్యాలయం. వీటి ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయి? ఓకే, అయితే యూనివర్సిటీ ఫర్ పీస్, ఈ శాంతి యూనివర్సిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 1980లో ఏర్పాటు చేస్తారు. మరి దీని యొక్క ప్రధాన కేంద్రం ఏంటి అని అంటే కోస్టారికా. అయితే ఇది ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఇది ఈ యూనివర్సిటీ ఫర్ పీస్ అనేది ఏం చేస్తుంది అంటే నిరాయుధీకరణ, తగాదాలను తీర్చడం, తర్వాత పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ సంబంధాలు, శాంతి పైన, విద్య పైన, తదితర అంశాలపైన ఈ యూనివర్సిటీ ఫర్ పీస్ అనే సంస్థ ఈ పరిశోధన అనేది చేస్తుంది. ఓకేనా అండి? సో దీని హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ఉంది? కోస్టారికాలో ఉంది అని చెప్పేసి అని అంటున్నాం. ఓకే, మరి దీనికి ఏంటి? ఆప్షన్ ఏకి ఆప్షన్ 4 ఎక్కడుంది మనకు? ఆప్షన్
1లో ఉంది. ఓకే, ఇంకా చెక్ చేద్దాం, మిగిలిన ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ. ఓకే, తెలుగులో ఏమంటారు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ అనేది ఎలా ఏర్పడుతుంది, ఏ సమావేశం వల్ల ఏర్పడుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1972లో జరిగిన స్టాక్ హోమ్ పర్యావరణ సదస్సు ఫలితంగా మనకు ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ అనేది ఏర్పడుతుంది. ఓకే, మరి దీని యొక్క ప్రధాన కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే నైరోబి. ఓకే, పర్యావరణ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ? కెన్యా దేశంలోని నైరోబి అనేది దీని యొక్క ప్రధాన కేంద్రం. బి ఏమంటున్నాడు? బి ఏమని ఇచ్చాడు? సో B1 ఉంది, కరెక్ట్. అండ్ యుఎన్డిసిపి అనేది ఏంటి? యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ యునైటెడ్ నేషన్స్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఐక్యరాజ్య సమితి సాధారణ సభ. ఓకే, ఈ యుఎన్డిసిపి ఏంటి అని అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంతర్జాతీయంగా, అంటే ఈ డ్రగ్స్ వాడకాన్ని, ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా నిరోధించడానికి, అడ్డుకోవడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ యుఎన్డిసిపి అంటే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఓకేనా అండి, యుఎన్డిసిపి. మరి దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అని అంటే వియన్నా. ఓకేనా అండి, వియన్నా అనేది దీని యొక్క ప్రధాన కేంద్రం. యుఎన్డిసిపి అంటే ఏంటి? ఐక్యరాజ్య సమితి డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఓకే, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమం. ఓకేనండి. అండ్ ఆప్షన్ డి, ఐరాస విశ్వవిద్యాలయం. ఐరాస విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ ఉంది? టోక్యోలో ఉంది. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 1 అనేది ఆన్సర్. ఓకేనండి. సో ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు అండ్ వాటి హెడ్ క్వార్టర్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.